చాలా మీరు వెటకారంగా విపరీతమైన కసి, కోపము. కసి కాదు, నా ప్రాంతం పట్టి నా తెలుగు జాతికి జరుగుతున్న అవమానాలు 13.5 కోట్ల మంది తెలుగు జాతి ప్రజల్ని బానిసల్లా చూస్తున్న వాళ్ళ యొక్క అహంకారం గురించి మాట్లాడుతున్నా. ఎట్లా చూసారు బానిసలుగా? బానిసల కింద చేస్తున్నారా ఏం చేయను? పాయింట్ చెప్తాను. ఒక్కళ్ళని ఎదురు కూడా చర్చకి రమ్మంటే రావట్లేదే. పాయింట్ మాట్లాడిన వ్యక్తిగతాలు పక్కన పెట్టి ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇబ్బందులు పడుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఉమ్మడిగా పిటిషన్ వేసి మిగులు జిల్లాలను కూడా పనిచేస్తే మరి 2 రాష్ట్రాలు దెబ్బతింటాయంటే దుర్మార్గంగా, హేయంగా కాకపోతే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ నా తెలుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా అఫిడవిట్ ఎందుకు వేసింది సుప్రీంకోర్టులో? అది కూడా కాకుండా మేము అందరం మొత్తుకున్నాం. నేను రామచంద్రమూర్తి గారి దగ్గరికి వెళ్ళా, అందరి దగ్గరికి వెళ్ళి ఆ రోజులో అన్యాయం జరుగుతుందని చెప్పాను. మీడియాల దగ్గరికి వెళ్ళా, అన్ని వెళ్తే ఆఖరికి ట్రిబ్యునల్లో కూడా నా 2 తెలుగు రాష్ట్రాలకి వ్యతిరేకంగా వేసేసి పై రాష్ట్రాలకు అనుకూలంగా వేసి మన రాష్ట్రాల మధ్యన గొడవ పెట్టేటట్టు కొత్త జీవో వచ్చింది. మీరు కొట్టుకు సావండి. అది ఉత్తర భారతీయ జనతా పార్టీ పోతే ఎలా అవుతుంది? నా తెలుగు జాతి ప్రజలు కొట్టుకు సావాలి 24 గంటలు. నాగాన్ శ్రీశైలం తెలుగు జాతి ప్రజల రక్తం శాతంతో కట్టిన ప్రాజెక్టులు మీరు అది పరిష్కరించండి అంటే కొట్టుకు చచ్చేటట్టు వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చి రేపొద్దు నా దగ్గర పాహిమాం గుమా పాఠశాలు పాహిమాం అని వెళ్ళాలా? ఒక్క ప్రాజెక్టు లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పక్కన పెట్టారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని స్కేల్ డౌన్ చేసి పక్క పెట్టేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు ఈ దేశంలోనే బెంగళూరుని లేకపోతే గురుగావ్ని పెంచుకున్నారు. బొంబాయిని పక్కన పెట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రాజెక్ట్ 2012-13లో ప్రతిపాదిస్తే ₹1 హైదరాబాద్కి లేదా చుట్టుపక్కల ప్రాంతాలకు ఖర్చు పెట్టలే స్థితిలోకి వచ్చారు. దేహీ అని మాట్లాడాలండి. ఇవాళ మీ రాష్ట్రానికి ఒక రైల్వేలో ఈ గత 2 సంవత్సరాల్లో ఒక బుల్లెట్ రైలు కోసం 38,700 కోట్లు, దాదాపు 712 మళ్ళీ అందుకని దాదాపు అన్నాను కేటాయించుకుని తెలంగాణ రాష్ట్రం 4,000 కోట్ల బిచ్చం వేసి అది కాకుండా ఇది కాకుండా గుజరాత్కి వేరే విధంగా కేటాయించుకుని బొమ్మాయి నుంచి గుజరాత్ తీసుకుని మాట్లాడితే 10 ఏళ్లలో పెరిగిందంటే ఏం తెలుగు జాతి దాని గురించి మాట్లాడాలా? ఆర్బిట్రేషన్ అంటారు. కేసీఆర్ గారికి తీసుకొస్తే గుజరాత్కు మహారాష్ట్ర తరలించకపోతే మనం చప్పట్లు కొట్టాలా? ఓకే, ఏం చేయండి. నేను ఒకటి కాదు, ప్రతి తోట 13 కోట్ల తెలుగు జాతి ప్రజలకు జరుగుతున్న అవమానం. ఈ పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ కానీ, వైసీపీ కానీ, తెలుగుదేశము, డిఎంకే, ఏఐడిఎంకే, జేడిఎస్ వీళ్లకు తమ ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ఉంటుంది కదా. ఉండాలా లేదా? అంటే మీరు పడుతున్నంత బాధ రాజకీయంగా తమకు వచ్చే ఉత్పాతాన్ని లేదా తమ ఉనికికి వచ్చే ప్రమాదాన్ని వాళ్ళు గుర్తించే స్థితిలో లేరని మీరు అనుకుంటున్నారా? గుర్తించే స్థితిలో ఉంది కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు, నేను మళ్ళీ కేసీఆర్ గారు చెప్పి పరకాయ ప్రశ్న చేసిన అనొద్దు. కేసీఆర్ గారి మీద నాకు ఇప్పటికీ నాకు కోపంగానే ఉంది. అంటే బాధ, ఎందుకంటే ఆయన వ్యక్తిగతం కాదు, ఆయన రాష్ట్రం విభజన వరకు ఆయన ఇష్టం, చాలా దుర్మార్గంగా మాట్లాడారు ఆయన వారి విషయాలు. కానీ నా తెలుగు బిడ్డ ఆయన ఎలక్ట్రిసిటీ విషయంలో దమ్ముని మాట్లాడాడు. ఏం మీ జాగీర్ అనుకుంటారా మీరు? నీ ఆదాని గారికి మూడు వచ్చినప్పుడేమో మేము కరెంటు విదేశీ బొగ్గు ఆపేసుకోవాలి, ఆయనకేమో వచ్చినప్పుడు చేయాలి. మేము మా మీద ఎందుకు పెత్తనాలు చేస్తున్నారు? ఒకటి కాదు, తెలుగు మాసాలు పెట్టాడు ఆయన, ఏదైనా డిఫరెంట్ ఇష్యూ, ఆ విషయం. కానీ దమ్ముని మాట్లాడినాడు. వాళ్ళ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినాడు. వాళ్ళు మా స్టాలిన్ గారు, దక్షిణామూర్తి గారు అబ్బాయి, హ్యాట్స్ ఆఫ్ టీమ్. నేను ఆయనకి నమస్కారం పెడుతున్నాను. దక్షిణామూర్తి అంటే కరుణానిధి గారు అసలు పేరు దక్షిణామూర్తి గారండి. మన తెలుగు బిడ్డ, తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి స్టాలిన్ గారి వాళ్ళ ఆదాని గారు కాదు, వేదాంత గారు గుమా వ్యాపారులు గుట్టుగా మాయ చేస్తున్నారు. గుడిజాతి మారవాడి అని అంటలేదండి. వీళ్ళు వ్యాపారుల కోసం పెడతానంటే వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఏకగ్రీవ తీర్మానం ఆమోదైంది, ఇంక్లూడింగ్ బీజేపీ. ఇంకోటి కూడా చెప్తా, దక్షిణ మీద హిందీని రుద్దుతూ ఉంటే మా రేవంత్ రెడ్డి గారు, మా రేవంత్ రెడ్డి గారు, మా కేటీఆర్ గారు, మా డాక్టర్ కోవలక్ష్మి గారు అందరూ మా తెలుగు వాళ్ళందరూ భావిస్తాను. ఏ నిర్ణాసేతం చేసి హైదరాబాద్ తెలంగాణకి హిందీ మీ అయ్యే జాగీర్ గారా హిందీ అనేది మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. ఏమవుతుంది? ఒరిజినల్ హిందీ వాళ్ళు ఒరిజినల్ హిందీ ఉంది, అసలు హిందీకి లిపే లేదు. నేను మాట్లాడుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను, రమ్మనండి, హిందీకి లిపి చూపించమనండి. అద్దెకి తెచ్చుకున్నాను దేవనాగరి నుంచి వచ్చిన నిన్న కాక మన పుట్టిన భాషనే వేలాది సంవత్సరాలే. ఇవాళ ఇండోనేషియాలో ఓల్డ్ కన్నడ లిపి, మంది తెలుగు లిపి ఒకటే, సుండనీస్ లిపి, బర్మా లిపి, కెమ్మ లిపి, 4 దేశాలకు లిపి ఇచ్చిన కోస్తా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కానీ మీద ప్రాంతాలకు ఇచ్చిన లిపిని పెట్టుకుని నా తెలుగు భాష మాట్లాడడానికి పోనీ హిందీ మాట్లాడితే నా రేవంత్ రెడ్డి నమ్మనిస్తే ఊరుకుంటాను, కేటీఆర్ గారు నమ్మిస్తుంటే, ప్రవీణ్ కుమార్ గారు నమ్మిస్తుంటారు, లక్ష్మి గారు నమ్మిస్తూ ఊరుకుంటామా?